అయితే హైమెన్ రీకన్‌స్ట్రక్షన్ గురించి కూడా విన్నాను సార్. దీన్ని కూడా రీకన్‌స్ట్రక్ట్ ఈ చేస్తారా? హైమెన్ రీకన్స్ట్రక్షన్, హైమెన్ పొర అనేది, హైమెన్ లేయర్ అనేది అదంతా ఒక అపోహ అండి. ఓకే. అది జస్ట్ ఎట్లా అంటే చిన్న ఒక పల్చటి లేయర్ లాగా ఉంటుంది చుట్టూ. ఓకే. ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే హైమెన్ లేయర్ ఉంటే వర్జిన్, హైమెన్ లేయర్ లేకపోతే వర్జిన్ కాదనేవాళ్ళు. ఓకే. కానీ టు బీ ఫ్రాంక్, హైమెన్ లేయర్ అనేది ఇప్పుడు 90% to 95% ఆఫ్ ద పాపులేషన్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే పిల్లలు యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఇదివరకు ఆడపిల్లలు ఒక దగ్గరే కూర్చోబెట్టేవాళ్ళు, ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, ఏమి గేమ్స్ ఆడేవాళ్ళు కాదు, మహా అయితే కూర్చుని కింద ఏదన్నా గీసుకుని ఆడుకునేవాళ్ళు, అట్లా ఉండేది ఇదివరకు. ఇప్పుడు మనకి ఏంటంటే ఆడపిల్లలు కూడా మెన్తో పాటు ఈక్వల్, అవును. అన్ని గేమ్స్ ఆడుతున్నారు, అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు. దే ఆర్ పైలట్స్, దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, దే ఆర్ పోలీస్ ఆఫీసర్స్, దే ఆర్ ఇన్ ఆర్మీ. అన్ని చోట్ల మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్. యెస్. సో ఇంత ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం వల్ల సైక్లింగ్ అప్పుడు, పరిగెడుతున్నప్పుడు, జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్గానే ఆ స్మాల్ పల్చట్ లేయర్ రప్చర్ అయిపోతుంది. ఓకే. సో హైమెన్ లేయర్ ఉంటేనే వర్జిన్ లేకపోతే కాదు అని అనుకుంటాం అనేది అసలు అది ఫూలిష్నెస్. ఇప్పుడు ఓకే. అది ఆడపిల్లలు అనుకున్న తప్పే, అబ్బాయిలు అనుకుంటే ఇంకా తప్పు. ఓకే. సో కనీసం ఆ అవగాహన లేని వాళ్ళని మనం ఏం చేయలేం. ఓకే. సో కాకపోతే యూజువల్గా ఏంటంటే వెజనోప్లాస్టీ చేయించుకుంటాకు వచ్చినప్పుడు హైమెనోప్లాస్టీ కూడా చేయండి అని అడుగుతారు. ఓకే. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అది కాబట్టి ఎలాగూ చేస్తున్నాం, ఇంకొక 5 minutes ఎక్స్ట్రా టైం పట్టుద్ది, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ కాబట్టి మేము చేసేస్తాం. కానీ మేము చేసిన హైమెన్ లేయర్ మళ్ళీ ఎలానా రప్చర్ అయిపోతుంది. ఓకే. అంటే చాలా సెన్సిటివ్ ఏరియా అంటారా మీరు? ఇది సెన్సిటివ్ ఏరియానే అండి, అందుకని నెంబర్ ఆఫ్ న్యూమరస్ నర్వ్స్ అన్నీ వచ్చి అక్కడ ఇన్నర్వేట్ అవుతూ ఉంటాయి. సో హైలీ సెన్సిటివ్ ఏరియా. సో ఏంటంటే మనం చేసేటప్పుడు కూడా అండర్ ఎనస్థీషియా చేస్తే దే విల్ బి వెరీ కంఫర్టబుల్. ఓకే. మీరు ఇంత సెన్సిటివ్ ఏరియా పెయిన్ ఉంటుందా అని మీరు అనొచ్చు. హ్మ్. వెరీ వెరీ బేరబుల్ పెయిన్ అండి, వెరీ మచ్ బేరబుల్ పెయిన్. జస్ట్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అయిపోయే పెయినే ఉంటుంది సర్జరీ తర్వాత. ఓకే. 1 day తర్వాత వాళ్ళ వర్క్కి, వాళ్ళ యాక్టివిటీస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఏమీ రోజుల తరబడి బెడ్ రెస్ట్ ఏమీ తీసుకోక్కర్లేదు. ఓకే.